యేసుక్రీస్తు వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మనతో మాట్లాడుతున్న మహోన్నతుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో క్షేమము లేదా, సుఖము లేదా? కారణం ఏంటి? నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఏదైనా ఫీవర్ వస్తే ఒక రోజు 2 రోజులు చూస్తావు, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తావు, తర్వాత తగ్గకున్నా బ్లడ్ టెస్ట్ చేసుకుంటావు. కారణం ఏంటంటే ఇది ఏ జ్వరమో, దేని వలన వచ్చిందో, మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా అని ఆ బ్లడ్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ పట్టుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకొని నీకు కలిగిన అనారోగ్యం నుంచి విడుదల పొందుతావు. అయితే నీ జీవితంలో సుఖము క్షేమము లేకపోవడానికి కారణం ఏంటి అని నీవు ఆలోచించావా? ఆలోచించకుండా నీవు ఎలా ఉంటున్నావు? ఒకవేళ ఈ ఆలోచన నీకు వచ్చినా, ఎందుకు ప్రభా నా జీవితంలో సుఖము లేదు, ఎందుకయ్యా నా జీవితంలో క్షేమము లేదు అని దేవుణ్ణి అడిగావా? రాత్రి నీవు అడిగినా అడగకపోయినా నీ దుఃఖమును, నీ నిట్టూర్పును విని నీకు క్షేమం ఎందుకు లేదో, నీకు సుఖం ఎందుకు లేదో, నీకు క్షేమము సుఖము కలగాలనే ఈ రాత్రి మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుదాం. మరి యోబు గ్రంథము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని మాటలను నీవు వింటున్నావా? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? దేవుడు చెప్పే మాటలు విన్నట్టు విని విడిచిపెడుతున్నావా? విన్న ప్రకారము నడుచుకోవటం లేదా? లేక నేను వినకూడదని తీర్మానం చేసుకున్నావా? వినకుంటే కూలిపోతారంటున్నాడు. విని దేవుడికి ఇష్టం లేనిది విడిచిపెట్టి దేవుడికి ఇష్టమైనట్టు జీవించినట్లయితే నీ దినములు క్షేమముగాను, నీ సంవత్సరములు సుఖముగా ఉంటాయంట. మరి క్షేమము సుఖము కావాలి అంటే ఎక్కడెక్కడికో పరిగెత్తన అవసరము లేదు. కానీ నీ మాటలు నేను ప్రభా వింటాను ప్రభువా అని దేవుని మాటను విని దేవుడు విడిచిపెట్టమన్నది ఆయనకు ఇష్టము లేనిది నీవు విడిచిపెట్టినట్లయితే విజయశీలుడైన దేవుడు క్షేమము సుఖము నీకు కలుగజేస్తాడు. అంతేకాకుండా నీవేదైనా ఆపదలో, ఇబ్బందిలో, ఇరుకులో, అపాయములో ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో తెలుసా? 57వ కీర్తన 2-3 వచనాలను చదువుదాం. నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు, నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు నీకు ఉన్నా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నా, ఏ మనుషుడు, ఏ నరుడు సహాయం చేయడానికి నీకు ఎవరు లేకపోయినా నీవు యోబు గ్రంథములో సెలవిచ్చినట్లుగా దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని దేవునికి మొరపెట్టే అనుభవము, ఆయన మాట వినడంలో మొరపెట్టే అనుభవము కానీ ఉంది. చెప్పాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుడమైన సంగతులను నీకు నేను తెలియజేస్తానన్నాడు. ఈ రాత్రి నీవు దేవాది దేవుని పాదాల చెంతకు చేరిన నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ప్రభా నా పరిస్థితి ఇలాంటి ఇబ్బందికరమైన స్థితిలో దూషణ మాటలు వింటూ భయపెట్టే మనుష్యుల మధ్య, నన్ను మృంగివేసేటటువంటి భయంకరమైనటువంటి మనుష్యుల మధ్య నేనున్నా, నాకెవరయ్యా సహాయము చేస్తారు, నన్నెవరయ్యా ఆదుకుంటారు, నన్నెవరయ్యా రక్షిస్తారు అనుకుంటున్నావేమో. ఆకాశమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చి కృపాసత్యాలు పంపిస్తాడంట. ఎంత గొప్ప దేవుడు! ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి కృపాసత్యాలు పంపించే కృపాసత్య సంపూర్ణుడైన దేవునికి మొరపెట్టు. దేవుని సన్నిధానములో దేవుని మాటలను విను, ఆయన ఆజ్ఞలను అనుసరించు, విని విడిచిపెట్టకు. ఎంత విన్నట్లయితే సుఖము క్షేమం వస్తుంది. అంతేకాకుండా ఆపదలో అపాయములో ఉంటే ఎవరు? ఆకాశానికే ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈ రాత్రి ఏ మనుషుడు నీకు సహాయము చేయకపోయినా, నాడు దైవజనుడు కరువు కాలములో దేశమంతా కరువే. అయితే కరువు కాలములో దైవజనుణ్ణి నీవా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు అంటే ఆ దైవజనుడు కారణము చెప్పలేదు.
పట్టణంలో అయినా ఉంటే నాకేమైనా దొరుకుతుంది కదా అనుకోలేదు. కానీ దేవుని మాట విన్నాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించాడు, దేవుని మాట చొప్పున వాగు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఏ మనుషుడితో సహాయము పంపలేదు. కానీ కాకోలములకు ఆజ్ఞ ఇచ్చి ప్రతి ఉదయమున సాయంత్రమున రొట్టె మాంసమును పంపించి సమృద్ధి అయిన ఆహారముతో కరువు కాలంలో సంతృప్తినిచ్చిన ఆ సమాధానాధిపతి అయిన దేవుడు. దేశమంతా కరువే. కరువులో ఒక పూట తింటున్నారు, ఒక పూట పస్తుంటున్నారు. కొంతమంది ఏమీ లేక కరువులో అల్లాడుతుంటే దేవుని మాట విని దేవుని మీద ఆధారపడిన దేవుని దాసునికి మాత్రము ప్రతిరోజు శ్రేష్టమైనటువంటి ఆహారమే. మరి నీ జీవితంలో సుఖము, క్షేమము, రెండవదిగా ఆకాశమే. నువ్వు ఎక్కడికన్నా పో, ఆకాశం లేని స్థలం ఉంటుందా? ఒకసారి ఆలోచిద్దాం. ఆకాశం లేని స్థలం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? దేవుడు అంటున్నాడు, నేను ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి కృపాసత్యాలు పంపిస్తానంటున్నాడు. మరి ఎందుకు భయం? ఎందుకు దేవుని మాట వినలేనటువంటి పరిస్థితి? సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మదగినటువంటి దేవుడు, నమ్మదగని మన కొరకు ప్రాణము పెట్టి మనలను కొని పిరికి ఆత్మ ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను మనకిచ్చి అబ్బా తండ్రి అని పిలిచే వారసత్వ హక్కునిచ్చిన వాత్సల్య పూర్ణుడు ఈ రాత్రి నా ప్రియ బిడ్డ. నీవు ఎట్లాంటి మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టేవారు నా చదువుదాం. 57వ కీర్తన 3వ వచనం 4వ వచనం అలాగే చదువుదాం. ఎలాంటి మనుష్యుల మధ్య భక్తుడు పడుకొని ఉన్నాడు, ఎలాంటి మాటలు భరిస్తున్నాడు. అయినప్పటికీ దేవాది దేవుడు ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను నన్ను కృపాసత్యములతో దీవించడానికి దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలీలు కానీ అరణ్యములో మాకు ఆహారము దొరుకుతుందా, దొరికిన మాంసము దొరుకుతుందా అని వారు మన్నాను తింటున్నారు, మహిమను అనుభవిస్తున్నారు. తిరిగి తన మనసును మార్చుకొని దేవుని మీద సంశయముతో అనుమానముతో ఉంటే మహిమాస్వరూపి అయిన దేవుడు ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి ఆకాశ ధాన్యముతో దేవదూతల ఆహారముతో ఇశ్రాయేలీయులను పోషించిన గొప్ప దేవుడు. ఈ రాత్రి నీవు కానీ దేవుని వైపు తిరిగి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాట వినాలి. దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి. నీవు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టక నీ జీవితంలో దేవుడు కల్పించుకోవాలంటే కల్పించుకోడు. కారణం ఏంటి అంటే మన దేవుడు పరిశుద్ధుడు, పరమ దయాళుడు, పరమ ప్రభువు, మహత్యము గలవాడు, మహోన్నతుడైన దేవుడు. మనము ఆయన సొత్తు, ఆయన ప్రజలము. మనల్ని సొత్తుగా చేసుకున్న మన కొరకు స్వరూపము, ఆయన అందము అంతా కోల్పోయాడు. మన కొరకు తన ప్రాణమునే పెట్టాడు. ప్రాణమునే పెట్టిన ప్రాణనాథుడైన దేవుడు. మరి ఆయన నా ప్రియ బిడ్డ ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి కృపాసత్యాలు నీకు పంపిస్తానంటే నీవు దేవునికి అవకాశం ఇస్తావా ఈ రాత్రి? లేక యోబు గ్రంథం 36వ అధ్యాయంలో చదివినట్టుగా విన్నట్లయితే సుఖము క్షేమం ఉంటుంది, వినని వారు కూలిపోతారంటున్నారు. ముందుకు కొనసాగుతావా? క్షేమాన్ని, సుఖాన్ని అనుభవిస్తావా? కావాలా నీకు ఈ కృపా సత్యములు? అయితే తీర్మానం చేసుకో. తీర్మానాలు, ఎన్నో తీర్మానాలు చేసుకుంటున్నావు, తప్పిపోతున్నావు. తప్పిపోయే గుంపులో నీవు ఉండకూడదు. ఆ తప్పిపోయిన కుమారుడి పరిస్థితి, తండ్రి ఇంటిలో తన కింద ఎంతో మంది పని మనుషులు అలా ఒక యజమానుడిలాగా చక్కగా సంపూర్ణమైన సంతోషముతో మంచి ఆహారముతో విలువ కలిగిన జీవితము జీవించే ఆ కుమారుడు తండ్రిని విడిచాడు. తన ఇష్టమైన స్నేహితులతో వెళ్ళిపోయాడు. తను అనుకున్నాడు తను తెలివైన వాడనని. తన తండ్రి నుంచి తను తప్పిపోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. వాడి పరిస్థితి అప్పటి వరకు అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులు తన కింద పని చేసేవారుగా, తను ఒక యజమానుడిగా అనేకులకు ఆహారం ఇచ్చేవాడిగా ఉన్న ఆ తప్పిపోయిన కుమారుడు పందులు మేపుకుంటున్నాడు. దుర్వ్యాపారానికి, దుర్వ్యసనానికి లోనయ్యాడు. కారణము తండ్రిని విడిచాడు, స్నేహితులను హత్తుకున్నాడు, స్నేహితులతోనే మేలనుకున్నాడు. తండ్రి ఇంటిని వదిలి నన్ను అరిచేవారు, నన్ను చూచేవారు,
నన్ను ఇక కంట్రోల్ చేసేవారు ఎవరు లేరు, నా ఇష్టం నా సంతోషం అనుకొని తాత్కాలికముగా సంతోషం అనుభవించాడేమో కొద్ది రోజులు, తన ఆస్తి ఉన్నంత వరకు లోకంలోని సంతోషమా తప్పిపోయిన కుమారుడు. అయితే వాడి జీవితంలో పందులు తినే పొట్టు తిని ఆకలి తీర్చుకుందామనుకున్నా ఆ పందుల యజమానుడు వచ్చి అతన్ని అరుస్తుంటే అదెంత దుర్భరమైన జీవితం, అదెంత భయంకరమైన పరిస్థితి. వాడు అనుభవించవలసిన స్థితి అదేనా? వాడి జీవితం అదేనా? వాడు పందులను మేపవలసిన అవసరం వాడికి ఉందా? వాడి జీవితంలో క్షేమం ఉందా? వాడి దినాలలో సంతోషం ఉందా? వాడికి సుఖం ఉందా? ఇవన్నీ లేకపోవడానికి కారణం ఒకటే ఒకటి, తండ్రిని విడిచాడు. వాడు తండ్రికి దూరం అయ్యాడు. ఎప్పుడైతే తండ్రికి దూరం అయ్యాడో వాడు పతనమయ్యాడు. ఈ రాత్రి పరమ తండ్రి అయిన దేవునిలో నీవుండి తండ్రి మీద ఆధారపడి నీ మాటే వింటాను ప్రభువా, నీ ఆజ్ఞను అనుసరిస్తానయ్యా, నీకు ఇష్టం లేనిది నా జీవితం నుండి నేను తీసేస్తాను ప్రభువా అని తండ్రిని హత్తుకుంటావా? తప్పిపోయిన కుమారుని వలె తండ్రిని వదిలి వెళ్తావా? తీర్మానం చేసుకో. తండ్రిని హత్తుకున్నట్లయితే నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆకాశములకు ఆజ్ఞ ఇచ్చి కృపాసత్యాలు పంపిస్తా అంటున్నాడు. నీకు కావాలా ఈ కృపాసత్యాలు? నీ సంవత్సరములు సుఖముగాను, నీ దినములు క్షేమముగాను